మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. 2024కి సంబంధించి జాతకరీత్యా మా రాశి వారికి ఏ విధంగా ఉందని అడిగేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. రాశుల్లో మనం చూస్తే సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు. ప్రత్యేకించి ఈ నూతన సంవత్సరంలో వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తప్పకుండా వహించాల్సిన అవసరం ఉందంటారు? సో ఉషా గారు, ప్రతి సంవత్సరం బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఉగాది కానివ్వండి, పండగ కానివ్వండి, స్పెషల్ అకేషన్కి అట్లీస్ట్ ఇయర్లీ ఒక్కసారన్న వాళ్ళంతా వాళ్ళ హారోస్కోప్ని చూపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందండి. ఎందుకంటే దానికి అనుగుణంగా మనం రాబోయే సంవత్సరం అంతా ప్లాన్ చేసుకోవచ్చు. మనకు హెల్త్ ఏ విధంగా ఉంది, ధనం ఏ విధంగా ఉంది, రిలేషన్షిప్స్ ఏవి ఉన్నాయి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడైతే వీక్గా ఉన్నామో మనం అక్కడ సెన్సిటివ్గా చాలా ప్లానెడ్గా ముందుకు వెళ్ళడానికి ఎంతో యూజ్ అవుతుంది. అంతేకాదండి, ఇవి మనం చెప్పుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. నేచర్ కూడాను మన ఈ రాశి ఫలాలు ఉంటుంది, దేవతలు కూడా సూక్ష్మ రూపంలో రాశి ఫలాలు ఉంటారని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటామండి. అందుకని ఉగాది రోజున మనం ఎక్కడ వింటామంటే పంచాంగ శ్రవణం గుళ్ళో అని చెప్పారండి. పాలిటిక్స్ కానీ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండి. సో దాంట్లో భాగంగాను ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. సింహరాశి వచ్చేటప్పటికంటే ఇందులో ఫస్ట్ నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే మఖా 1, 2, 3, 4 పాదాలు, తర్వాత వచ్చేటప్పుడు పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఉత్తర వచ్చేటప్పటికి ఫస్ట్ పాదం, ఇలా 9 రకాల పాదాలు కలిసిన సమూహం వచ్చేటప్పటికి మన సింహరాశి అని చెప్తాం అనమాట. సో క్లుప్తంగా ఏం చెప్తారంటే, చంద్రుడు సింహరాశిలో ఉండగా పుట్టిన వాళ్ళు మొత్తం సింహరాశి కింద వస్తారనమాట. చంద్రుడు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి చంద్రుడు సింహరాశిలో ఉండటం వల్ల డిఫాల్ట్గా వాళ్ళు కొన్ని లక్షణాలు ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటాయి అనమాట, జన్మతహ వచ్చేసి ఉంటాయి అనమాట. వాళ్ళకి సంస్కృతిలో ఏం చెప్తారంటే మన మహర్షులు సింహస్తే పృథులోచన సువలోచనో గంభీర దృష్టి సుఖీ అని చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఏమవుతుందంటే చంద్రుడు అక్కడ సింహంలో ఉండటం వల్ల అందులో పుట్టిన వాళ్ళందరికీ బ్లెస్ చేస్తారనమాట. ఏ విధంగా బ్లెస్సింగ్స్ ఇస్తారంటే విశాల నేత్రాలు కలిగి ఉంటారు. సువచనం అంటే చాలా చక్కగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో గంభీరత చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు వాళ్ళు. తర్వాత వచ్చేసి సుఖీ, చాలా సుఖంగా ఉంటారు అని చెప్పేసి చంద్రుడు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తారనమాట. సో అలాంటి సింహరాశి వాళ్ళు 2024 ఎలా ఉందో మనం చూద్దాం డీటెయిల్డ్గా. వీళ్ళకి ప్లానెటరీ కాంబినేషన్ చూద్దామండి. సో సింహరాశి నుంచి 7th హౌస్లో శని ఉన్నాడండి. ఇది ఒక రకంగా మంచిది అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి 9th హౌస్లో రాహు ఉన్నారండి. మంచి పొజిషన్ కాదు రాహు వల్ల ఉండదు చెప్తూ ఉంటమాట. తర్వాత వచ్చేటప్పటికి 10thలో వచ్చేటప్పటికి మనకి గురువు ఉన్నారండి. ఆ తర్వాత నెక్స్ట్ మేకి గురువు వేరే రాశికి షిఫ్ట్ అయిపోతూ ఉంటారనమాట. తర్వాత 2nd హౌస్లో వచ్చేటప్పటికి కేతువు ఉంటారనమాట. ఇది కేతువు రాహులు వచ్చేటప్పటికి అంత మంచిది కాదు, కానీ శని గురువు వచ్చేటప్పటికి మంచిది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనకి ఎలా శని ఏం చేస్తాడంటే 7th హౌస్లో ఉండటం వల్ల కెరీర్ పరంగా చాలా మంచి చేస్తారు. అది కాకుండా శనే కాబట్టి వాళ్ళకి వ్యాధుల్ని కలగజేస్తారు. వ్యాధి నాం ఓకే పీడం ప్రవాసాంశ అంతఃక్లేశ మహద్భయం అర్ధనాశం మనస్తాప సప్తమ స్థాన శని గనివి అని చెప్పేసి శని సప్తస్థానంలో ఉండటం ఏమవుతుందంటే వ్యాధులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత వచ్చేటప్పటికి అంతఃక్లేశగా అంటే మానసికంగా ఏయో సమస్యలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి, చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు, ధనం కూడాను విపరీతంగా ఖర్చు అవుతుంది అని చెప్పేసి మహర్షులు చెప్తూ ఉంటారనమాట. సో ఇది ఒకటి. శనితో పాటు జనరల్గా మనం ఏం చూస్తామంటే అండి, గురువు గారిని కూడా ఏ స్థానంలో ఉన్నారో మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. వీళ్ళకి గురువు 9th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా మంచిది అని చెప్తారు. ఏ విధంగా మంచిదంటే అర్థం గురువు 9th హౌస్లో ఉండగా డబ్బు వస్తుంది. శని అయితే నాశనం చేస్తూ ఉంటారు, కానీ గురువు గారు శని డబ్బులు తీసుకొచ్చి వస్తూ ఉంటారు అనమాట. అంటే అది బ్యాలెన్స్ అవుతూ ఉందన్నమాట. తర్వాత స్వకులాచార అంటే చాలా మంచి ట్రెడిషనల్గా సిస్టమేటిక్గా ఉంటారు. తర్వాత గృహలాభస్సు భోజనం అంటే గృహానికి సంబంధించిన ఇంట్లో చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేప్పటికి మంచి భోజనం తింటూ ఉంటారనమాట. నిత్య స్త్రీజన సంపర్క అంటే స్త్రీలతో చాలా మంచి హార్మోనియస్గా ఉంటే ఒక టైము అని చెప్పి చెప్తారనమాట. వాళ్ళు ఎందుకంటే అండి గురువు వచ్చేటప్పుడు 9th ప్లేస్లో ఉండటం వల్ల వాళ్ళకి గురువు గారు ఈ విధమైన మంచి లక్షణాలు మంచిని వాళ్ళకి కలగజేస్తూ ఉంటారని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉందండి. నెక్స్ట్ మే తర్వాత వాళ్ళు వచ్చేటప్పటికి దశమ స్థానాలకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. దశమ స్థానం వాళ్ళకి వచ్చేటప్పటికి అంత మంచిది కాదనమాట. దానివల్ల ఏమవుతుందంటే ధాన్యం కోల్పోతారు, ధనాన్ని కోల్పోతారు, వృధాగా సమయం అంతా వేస్ట్ చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తర్వాత స్వజనం దూషణం చైవ అని చెప్పేసి వాళ్ళ చుట్టూ ఉన్న బంధువులు వాళ్ళే ఇలా తిడుతూ ఉంటారనమాట. అది మే నుంచి వాళ్ళకి గురువు స్టార్ట్ అవుతుంటాం అనమాట. సో దశమంలో గురువు ఉండటం వల్ల ధాన్య నాశో ధనచ్ఛేద అని చెప్పేసి సంస్కృతంలో చెప్తూ ఉంటారు. ఇది మనకి గురువు గారు వచ్చే ప్లానెటరీ కాంబినేషన్ రిజల్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది రాహు కేతువుల్ని. పూర్వకాలంలో అయితే రాహు కేతువులను అంత ఇంపార్టెంట్ కన్సిడరేషన్ చేసేవాళ్ళు కాదు, కాబట్టి ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం ఈ టైంలో రాహు కేతువు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా కీ రోల్ని అవి కూడా ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట జాతకంలో.
ఇవి వచ్చేటప్పుడు రాహు 8th హౌస్లో ఉండటం వల్ల ధన వ్యయం, అపమృత్యు భయం, తర్వాత వచ్చేటప్పటికి శత్రు భయం, చోరుల వల్ల భయం, అకాల భోజనం, స్త్రీ కలహము, ఇవన్నీ వచ్చేటప్పుడు రాహు ఇస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఇదే విధంగా కేతు కూడాను అంత మంచి రిజల్ట్ వీళ్ళకైతే చూపించడం లేదు. వీళ్ళకి కేతు వచ్చేటప్పటికి ధన వ్యయము, మనోతాపము, కార్యహాని, తర్వాత దుర్జనులతో మైత్రి, స్థేమం, అకాల భోజనము, విచారము, అధైర్యము, ఇవన్నీ కలిగించి ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళకి లక్ష్యం అంటేనండి, ఈ రాశి వాళ్ళకి ఈ మేజర్ ప్లానెట్స్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, కానీ మెర్క్యూరీ కానివ్వండి, బుధుడు కానివ్వండి, శుక్రుడు కానివ్వండి, తర్వాత వేరే ప్లానెట్స్ ఇంకా మంగళుడు, వీళ్ళంతా వచ్చేటప్పటికి వీళ్ళు అప్రాపరేట్గా టైం టు టైం వచ్చేసి వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవాలంటే సింహరాశి వాళ్ళకి బాగుంది అని చెప్పుకోవాలన్నమాట. అన్ని ప్లానెట్స్ కలిపి టుగెదర్ ఇచ్చే రిజల్ట్ బాగుంది ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు అనమాట. అదేంటో మనం చూద్దాం. ఫస్ట్ కెరియర్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఓవరాల్గా కెరియర్లో చాలా బాగుందండి. ఎందుకంటే శని 7th హౌస్లో ఉండటం వల్ల 10th to 10th అని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. శని వచ్చేటప్పటికి వాళ్ళకి కెరియర్లో చాలా సక్సెస్ ఉంటుంది అని చెప్తారనమాట. తర్వాత వాళ్ళు చేసే పనులలో చాలా గుర్తింపు వస్తుంది, తర్వాత ప్రమోషన్స్ వస్తాయి, ప్రమోషన్స్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్స్ వచ్చేస్తాయి. తర్వాత అప్పటి నుంచో చాలామంది మా ప్రమోషన్స్ కావాలి, ట్రాన్స్ఫర్లు కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టైము అని వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు అనమాట. దానికి ఏంటంటే మెర్క్యూరీ వీనస్ ఉండటం వల్ల జాబ్లో చాలా ఉచ్చ స్థానాలకు వెళ్తారనమాట. ఈ కాంబినేషన్ ఉండటం వల్ల, అది కూడా పర్టికులర్గా మెర్క్యూరీ వీనస్ ఉండటం వల్ల, వానికి శని సపోర్ట్ చేయటం వల్ల అది చాలా మంచి యోగం అని చెప్తారు. తర్వాత మనకు జూపిటర్ వచ్చేటప్పటికి May 1st వరకు న్యాచురల్గానే బాగుంటారు, సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేటప్పుడు చేంజెస్ అవన్నీ, ట్రాన్స్ఫర్స్ అవన్నీ, ఛార్జెస్ ఉన్నాయి, ఎందుకంటే జూపిటర్ కూడా మారుతూ ఉండటం వల్ల అనమాట. సో మే తర్వాత వాళ్ళకి కొంచెం ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం అవన్నీ ఉన్నాయి. బట్ అది కూడా మంచి గుడ్ రీజన్ ఉంటుంది అనమాట దాని వాళ్ళకి ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ వాళ్ళకి కావడానికి. తర్వాత వాళ్ళకి అన్నిటికంటే ఏమంటే జూన్, జూలై, ఆగస్టులో వాళ్ళకి ఫేవరబుల్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవాలి. తర్వాత వాళ్ళకి ఈ హోల్ ఇయర్లో ఆగస్ట్ మంత్ ఒక్కటే వాళ్ళకి కొంచెం సెన్సిటివ్గా, ఛాలెంజింగ్గా ఉంది. బట్ అది వస్తే మిగతా అంతా ఓవరాల్గా వేరే ప్లానెట్స్ అయితేనేమి, శని అయితేనేమి, మెర్క్యూరీ, వీనస్ అయితేనేమి, జూపిటర్ సగం మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల కెరీర్ పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్ కూడా ఓవరాల్గా చాలా బాగుందని చెప్పాలి. కేతు వచ్చేటప్పుడు 2nd హౌస్లో ఉండటం వల్ల ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, డిస్ప్యూట్స్ అవన్నీ ఉన్నాయి. కానీ వీనస్, మెర్క్యూరీ 4th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో హ్యాపీనెస్, పీస్, కామ్నెస్ అనేది చెప్పేసి మనకి న్యాచురల్గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. May 1st నుంచి ఎనీవే గురువు వచ్చేటప్పటికి 10th హౌస్లోకి వెళ్ళిపోవటం వల్ల కొంచెం ఇంకా ఇన్సైడ్స్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ మీద కేర్ తీసుకోవటం, హ్యాపీనెస్గా ఉండటం, తర్వాత ఎవరికైనా హెల్త్ బాగలేపని వీళ్ళు వెళ్ళిపోయి హెల్ప్ చేయటం, ఇలాంటివన్నీ చెప్పేసి వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుందన్నమాట. ఇంకేమని చెప్పుకోవాలి, తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్ హార్మోనియస్ బాగుంటుంది, ఫేవరబుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, పేరెంట్స్తో బాగుంటారు, ఓవరాల్గా జాబ్ కానివ్వండి, ఫ్యామిలీ కానీ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. నెక్స్ట్ హెల్త్ వచ్చేటప్పటికి వీళ్ళు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే 8th హౌస్లో రాహు ఉండటం వల్ల గుప్త రోగాలు అంటారు అనమాట. మనకి తెలవకుండా ఎక్కడెక్కడో మనకి చెప్పుకోలేని విధంగా కొన్ని బాధలు, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చేసి వాళ్ళకి డిస్టర్బెన్స్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇనీషియల్ ఫేజ్ అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ ఇయర్లో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పుకోవాలి. రాహు, కేతు వాళ్ళు ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది. టెంపరీగా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చేసి పోతూ ఉంటాయి. అది టెంపరీ బట్ అన్ఎక్స్పెక్టెడ్, కానీ అంత డేంజరస్ కాదు. సో కాదు, చెప్పుకోలేని బాధలు ఉన్నది అని చెప్పుకోలేం, ప్రాబ్లం లేదు అని చెప్పుకోలేం, ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళకి చాలా ఉన్నాయండి. నెక్స్ట్ మనీ, ఇది మెయిన్ గేమ్ చేంజర్ ప్రతి ఒక్కళ్ళకి. సో ఇందులో వీళ్ళకి వచ్చేటప్పటికి జూపిటర్ మారటం వల్ల 10th హౌస్కి అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు చాలా ఖర్చు అయిపోతూ ఉంటాయి అన్నమాట. శని వల్ల అయితేనేమి, గురువు వల్ల అయితేనేమంటే చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఫేవరబుల్గా ఉంటుంది ఈ 3 months. మిగతా టైంలో వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ అనుకోని విధంగా సడన్గా ఖర్చులు వచ్చి పడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఫైనాన్షియల్గా ప్లానింగ్ చాలా చక్కగా పెట్టుకోవాలి, ప్రొవిజన్ పెట్టుకోవాలి. ఏప్రిల్ నుంచి May, June, July, August 4 months బాగుంది కాబట్టి మిగతా 8 months బాగలేదు. కాబట్టి ఈ 4 monthsలో ఉన్న డబ్బుల్ని కేర్ఫుల్గా పక్కన జాగ్రత్తగా పెట్టుకొని ఉంచుకోగలిగితే అన్సర్టనిటీ, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఆ మనీ వాళ్ళు దానికడ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. బట్ ఓవరాల్గా ఏంటంటే మిగతా రాసులతో కంపేర్ చేస్తే ఈ రాశి చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత వీళ్ళకి రెమెడీస్ ఏమి ఇస్తామంటే ఆదిత్య హృదయ స్తోత్రం ఒకటి చదివితే మంచిదండి. సో సూర్య భగవానుడికి సంబంధించి కెరియర్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి,
ఉన్నతి రావడానికి, తర్వాత మెంటల్ క్లారిటీ రావడానికి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చి గణపతిని పూజించాలి. ఎందుకంటే రాహు 8th హౌస్లో ఉండటం వల్ల గణపతిని గరికతో కానివ్వండి, లేదంటే సంకష్టహర చతుర్దశి అని చెప్పేసి మంత్లీ ఒకసారి వస్తుంది. తర్వాత గరికతో అభిషేకం చేయటం, గణపతి దేవస్థానానికి వెళ్ళటం చేస్తే రాహు కేతులకు సంబంధించిన ఏమైనా కనుక చెడు ఫలితాలు ఉంటే అవి సానుకూలంగా వచ్చేస్తాయని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్పబడి ఉంది. సో ఓవరాల్గా మనం సింహరాశి వాళ్ళది చాలా బాగుంది కాబట్టి వాళ్ళు ఇంకా బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. సో ఎవరైనా సరే సింహరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ రీత్యా కానివ్వండి, లేదంటే వాళ్ళు పుట్టిన నక్షత్రం తిథిని బట్టి కూడా కొంత జాతకం మారుతూ ఉంటుంది అని మీరు చెప్తూ ఉంటారు. అలా ఒకసారి మీ అపాయింట్మెంట్ తీసుకొని ఏ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తలు వహించాలి? ఎందుకంటే ఇందాక మనీ విషయంలో కొన్నిసార్లు అనుకోకుండా మనీ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని, దాంతోపాటు కొంత హెల్త్ విషయపరంగా చూసుకున్నా అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి అపాయింట్మెంట్ కావాలి, ఒకసారి మీట్ అవ్వాలనుకుంటున్నామంటే మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు. సో ఇది అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వేదిక ఆస్ట్రాలజీ తెలుసుకోవాలండి. ఓకే, వాళ్ళ హారోస్కోప్లు అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారి చూసుకోవాలని మనం చెప్పాలి, శాస్త్రాలు రికమెండ్ చేసినాయి. అందుకని పుట్టిన వెంటనే వాళ్ళ టైము, బర్త్ అవన్నీ డేట్ చేసుకొని వాళ్ళ నక్షత్రం ఏంటి, స్టార్ ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రతి వర్షం వచ్చేటప్పటికి ఇండివిజువల్గా వాళ్ళు పుట్టిన డేట్స్ డిఫరెంట్గా ఉంటాయి, టైం ప్లేస్లు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి జాతకం కూడా ఇండివిజువల్గా ఉండేది డిఫరెంట్, ఇదికి వచ్చేటప్పటికి డిఫరెంట్. దీనికి దానికి 30-40% మాత్రమే కలుస్తుంది అనమాట. మిగతా 70% 80% వాళ్ళు తెలుసుకోవాలి అనుకునేటప్పుడు వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనం ఆస్ట్రాలజికల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయొచ్చు, ఇంకా క్లారిటీ ఇవ్వచ్చు వాళ్ళకి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.